1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు బిజినెస్ అనలిస్ట్, ఫైనాన్షియల్ అనలిస్ట్ అండ్ రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయర్ నందూరి రవికుమార్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, హోమ్ లోన్ గురించి మాట్లాడుకుంటే, అంటే హోమ్ లోన్ తీసుకునే వాళ్ళు అన్ని డాక్యుమెంట్స్ కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కొన్ని మన వార్తల్లో చూస్తూ ఉంటాం, కొన్ని వీడియోలు చెప్తూ ఉంటారు. అయితే ఇందులో స్ప్రెడ్ అని ఒకటి ఉంటుందంట సార్. హోమ్ లోన్ తీసుకునే వాళ్ళు ఈ స్ప్రెడ్ గురించి తెలుసుకోవాలి, లేదంటే చాలా నష్టపోతారు. అసలు ఏంటి ఈ స్ప్రెడ్ అంటే ఏంటి, ఒకసారి మా వ్యూవర్స్. ఇప్పుడు హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ అరైవ్ అయ్యేటప్పుడు ప్రతి బ్యాంకు కూడా, ప్రతి బ్యాంక్, ఏ బ్యాంక్ అయినా సరే, వాళ్ళకి పిఎల్ఆర్, ప్రైమ్ లెండింగ్ రేట్ అని ఉంటుంది. అది బెంచ్ మార్క్ రేట్ అంటారు. రకరకాల పేరుతోటి పిలుస్తుంటారు. దాని మీద +5, +1.5, +0.75, +0.25 ఇలా రకరకాలైనటువంటి ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ స్ప్రెడ్. తేడా ఈ మధ్యలో ఉన్నటువంటిది స్ప్రెడ్ అనమాట. బెస్ట్ కస్టమర్, బెస్ట్ ప్రపోజల్, 2 కోట్ల 3 కోట్ల విల్లా కొనుక్కుంటున్నాడు అండ్ ఆయనకి వేరే ఇతరతర ఆ బ్యాంకు తోటి ఇతరతర రిలేషన్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ ఆ బ్యాంకులో ఉన్నాయి. ఆయన టోటల్ కస్టమర్ రిటర్న్ ఆన్ కస్టమర్ అనమాట. ఆయన దగ్గర నుంచి చాలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చేస్తున్నారంటే ఈ ప్రైమ్ లెండింగ్ రేట్ మీద ఇచ్చేస్తున్నారు. అంటే అంతకంటే తక్కువ వాళ్ళు ఇవ్వలేరు. బెంచ్ మార్క్ రేట్ ఆ రేటుకి ఇచ్చేస్తున్నారు. అది ఎలా ఉంటుంది? 7.5% అలా ఉంటుంది. 7.5, 7.25 అలా ఉంటుంది ఆ రేటు. అంతకి ఇచ్చేస్తున్నారు వాళ్ళకి. ఇక మామూలుగా మనలాంటి వాళ్ళు ఎంతో పెడతాం, మనం తీసుకుంటాం లోను. క్రెడిట్ రేట్ బాగుంది, సిబిల్ రేట్ బాగుంది, అన్నీ బాగున్నప్పుడు, సిబిల్ రేటు అది అన్నీ బాగున్నప్పుడు వాడు ఒక 0.5% వేస్తారు. అంటే అప్పుడు 8% వేస్తారు. సిబిల్ రేటు కొంచెం తక్కువగా ఉంది, మీడియంగా ఉంది, 0.75 వేస్తారు. ఇంకా తక్కువగా ఉంది, 1% వేస్తారు. అలా ఇంకొన్ని కేసెస్లో అప్రూవల్ తీసుకుని ఇంకా తక్కువ ఉంటే 1.5% వేస్తారు. అంటే ఇంకా భారం పెంచుతూ పోతారు. అసలే సివిల్ రేట్ బాగాలేదు అంటే ఏంటి, చాలా నేరుగా ఉంది, అప్పుడప్పుడు డిఫాల్ట్ అవుతున్నాడు, అప్పుడప్పుడు డిలేగా కడుతున్నాడు, అతనికి భారం ఎక్కువగా ఉంది, అలాంటి వాడిని ఇంకా బాధ. సో దట్ ఈస్ కాల్డ్ స్ప్రెడ్ అనమాట. ఆ స్ప్రెడ్ మన సివిల్ రేటింగ్ని బట్టి, మన ఫైనాన్షియల్ మిగతా ఇండికేటర్స్ అన్నిటిని బట్టి ఈ స్ప్రెడ్ డిసైడ్ చేస్తారు. ప్రతి బ్యాంకుకి ఈ సివిల్ స్కోర్కి లింక్డ్ హోమ్ లోన్ రేట్స్ ఉంటాయి, సివిల్ స్కోర్ లింక్డ్ హౌసింగ్ లోన్ రేట్స్. సో గతంలో వలే కాదు, గతంలో ఏంటంటే అందరికీ ఉంటే ఉండేది, ఆ తర్వాత మాడిఫై అవుతూ రోజు రోజుకి మార్పులు చెందుతుంది. ఇప్పుడు ఏమిటంటే ఇది ఎక్కువ లోన్ తీసుకున్నారు, మంచి సివిల్ రేట్ ఉంది, తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, అంటే అప్పుడు ఈఎంఐ భారం తక్కువ అవుతుంది. సో అందువల్ల ఏంటంటే మొత్తం ఏది ఎలా చెప్పుకున్నా చెప్పడానికే తప్పితే అదర్వైజ్ ఎంటైర్ ఎకానమీ అంతా కూడా క్యాపిటలిస్టిక్ ఎకానమీ. డబ్బున్న వాడికి అన్నీ అందుబాటులో తక్కువ రేట్లో వస్తాయి. ఎందుకంటే ఆయన అది అంతే కదా, భాగ్యవంతుడు, ఆయన కట్టగలడు, గట్టిగా కోపం వస్తే మొత్తం 3 కోట్లు కట్టగలడు, ఈ పరిస్థితి ఉంది ఆయనకి. అందు గురించి అలాంటి వాళ్ళకి తక్కువ రేటుకి ఇస్తారు. దట్ ఈస్ వాట్ ఈస్ స్ప్రెడ్. ఓకేనా? సో ఆ స్ప్రెడ్ని మనము నెగోషియేట్ చేసుకోవచ్చు. మా స్ప్రెడ్ని మనకి ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారు, ఎంత. నెక్స్ట్ ఏంటి, ఈ ఆర్బీఐ పాలసీ గైడ్లైన్స్ వచ్చి ఆర్బీఐ ఎప్పటికప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్లు మార్చటం అంటే వాళ్ళు ఆర్బీఐ వాళ్ళు డిసైడ్ చేసి దానికి కమర్షియల్ బ్యాంక్స్ దానికి ఇంట్రెస్ట్ రేట్ 0.25 పెరగటం, 0.25 తగ్గటం, ఇలాగ వాళ్ళు దాంతోపాటు బెంచ్ మార్క్ రేట్తో పాటు దీన్ని తగ్గిస్తూ ఉంటారు. ఆ తగ్గినప్పుడు ఆ ఫ్లక్చుయేషన్స్ ప్రకారంగా ఈ మార్పులు చేర్పులు మన హౌసింగ్ లోన్ ఇంట్రెస్ట్ కూడా దొరుకుతుంటుంది. దానిలో కూడా ఇప్పుడు కొత్తగా బ్యాంకులు ఏంటంటే ఎప్పటికప్పుడు కాకుండా సంవత్సరానికి ఒకసారి రివైజ్ చేస్తున్నారు, రీసెట్ చేస్తున్నారు. ఆ విధంగా జరుగుతుంది. ఆ రీసెట్టింగ్ కూడా మళ్ళీ లెటర్ అడిగి దానికి మళ్ళీ ఛార్జ్ వేసి రీసెట్ చేస్తున్నారు, ఆటోమేటిక్ రీసెట్ కాకుండా. సో అందరూ కూడా ఎక్కడికక్కడ ఏంటంటే లాభాల దృష్టిలో ఏం చేయాలని చెప్పి చూస్తున్నారు తప్ప సామాన్య మానవుడి గురించి ఎవ్వరూ ఆలోచించట్లేదు. మనలాంటి మనమే వీటి గురించి ఆలోచిస్తున్నాము, మనమే వాళ్ళ గురించి బాధపడుతున్నాం. సో కాబట్టి ప్రతి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏ ఇంట్రెస్ట్ రేటు ఏ విధంగా ఏ ఫార్ములాతో వేశారు, ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ ఇంట్రెస్ట్ రేట్ ఏంట, ఆ రన్నింగ్ ఇంట్రెస్ట్ రేట్ కంటే తక్కువ మనకి ఎక్కువ ఇస్తుంటే తక్కువ చేయడానికి మనం రిప్రజెంటేషన్ చూసుకోవాలి. లేదా ఇంతకంటే తక్కువ ఇస్తారని టేక్ ఓవర్ లోన్స్ అని చెప్పి వేరే దగ్గరికి వెళ్ళిపోవచ్చు. అలా విడిపోవాలి. సెంటిమెంటల్గా ఉండి ఇదే బ్యాంకు ఇదే అని చెప్పి వాడు వినకపోతే ఏం చేస్తాం? భారం మనకి తగ్గించుకోవాలి కదా. ఈఎంఐ భారం ఎంత తక్కువ ఉంటే అంత మంచి, చెవులు డబ్బులు 4 పైసలు మిగులుతాయి కదా. అందువల్ల మనం ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉన్నప్పుడు
మాట్లాడి బాబు మీరు ఇంత వేస్తున్నారు, నాకు కానీ యాక్చువల్గా ఇంతే పడాలి, ఇంత వేస్తున్నారు, లెటర్ బట్టి లెటర్స్ తగ్గించండి, మీరు రీసెట్ చేయకపోతే నో అదర్ ఆప్షన్. అంటే ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ టు బ్యాంక్ డిఫరెంట్ ఉంటుందా సార్? ఎస్, వెరీ గుడ్. బ్యాంక్ టు బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రతి బ్యాంక్కి కూడా ఒకటే కాస్ట్ ఆఫ్ ఇది కాదు కదా, ఓవర్ హెడ్స్ కాస్ట్ ఒకటి కాదు. ఇంట్రెస్ట్ రేటు డిపాజిట్స్లో కూడా డిఫరెంట్ రేట్స్ ఉన్నాయి, అదేవిధంగా అడ్వాన్సెస్లో కూడా డిఫరెంట్ రేట్స్ వస్తాయి. అదంతా కూడా ఒక మ్యాక్సిమంలో 0.5% దాకా ఉంటుంది. మనకి చూడడానికి 0.5% చాలా తక్కువగా ఉంటుంది. 0.5% ₹1,00,00,000 మీద వేసుకుంటే ఎక్కువే కదా. అట్లా మనం లెక్క వేసుకుని 10 లక్షలకి అయితే ₹1,00,00,000 వేసుకుని ఎక్కువ. కాబట్టి బ్యాంక్ టు బ్యాంక్ డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి బ్యాంక్ టు బ్యాంక్ డిఫరెంట్, పర్సన్ టు పర్సన్ డిఫరెంట్, వాడి యొక్క క్రెడిట్ రేట్ని బట్టి డిఫరెంట్, వాడి యొక్క ఎక్స్పోజర్ని బట్టి అంటే మనకి ఎంత ఎసెట్ కొనుక్కుంటున్నాడు, ఎంత మార్జిన్ పెడుతున్నాడు, కంఫర్ట్ ఎంత అని చూసి దాన్ని బట్టి డిఫరెంట్. సో అన్ని రకరకాలైనటువంటి పర్మిటేషన్స్ ఉన్నాయి. కాబట్టి మనం ఇలాంటివి ఒకసారి మన పోర్ట్ఫోలియోలో ఒకసారి తిరగేసుకుంటూ హోమ్ లోన్లో ఎంత కడుతున్నాము, ఏం కడుతున్నాం ఏంటి అని చెప్పి చూసుకోవాల్సింది. మళ్ళీ ఆ బాధ్యత వినియోగదారుడిది. అంటే ఎవరు మన గురించి పట్టించుకునే వాళ్ళు, ఎవరి గురించి వాళ్ళే పట్టించుకోవాలి. ఫైనల్ ఒక క్వశ్చన్ సార్, అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ లో చాలా మందికి మీరు హోమ్ లోన్ శాంక్షన్ చేసి ఉండొచ్చు, రిజెక్ట్ చేసి కూడా ఉండొచ్చు. అసలు హోమ్ లోన్ అనేది ఏ టైంలో రిజెక్ట్ అవుతుంది అని అంటే సార్? అంటే ఎలా, మీ ఉద్దేశం ఏంటి? ఏ టైంలో అంటే లోన్, హోమ్ లోన్ మనం అప్లై చేసుకున్నాము, కొంతమంది రిజెక్ట్ చేస్తారు, మీకు రాదు హోమ్ లోన్ అంటారు. ఎటువంటి టైంలో రిజెక్ట్ అవుతుంది అంటే ఏ ప్రాస్పెక్టస్ లో? ఫస్ట్ అంటే ప్రైమరీగా సివిల్. అందుకే సివిల్ స్కోర్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, సివిల్ రిపోర్ట్ చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అండ్ సివిల్ రిపోర్ట్ రాగానే చాలాసార్లు సివిల్ రిపోర్ట్స్లో పొరపాటు జరుగుతుంటాయి, ఎక్కువగా జరుగుతుంటాయి పొరపాట్లు రిపోర్ట్లో కూడా. సివిల్ రిపోర్ట్లో ఏంటది, మనము ఈఎంఐలు అన్నీ కరెక్ట్గా కట్టేసిన, మనం ఎక్కడో ఎంక్వైరీ చేసి ఎవరో ఎక్కడో అడుగుతారు, మనం ఫ్రీ కార్డే కదా అని చెప్పి మనం డేటా ఇస్తాము, ఫ్రీ కార్డు వాడు తీసుకుని వాడు పంపించేస్తాడు, మనకు అక్కర్లేదురా అంటాం, అయినా కూడా వాడు అలాగే చూపిస్తాడు. మాకు అక్కర్లేదు కార్డు అన్నా కూడా అలాగే చూపిస్తాడు, కార్డు సరెండర్ చేసినా అలాగే చూపిస్తాడు. ఈ కార్డ్స్ తోటి పెద్ద కూడా వచ్చేస్తుంది. బ్రాండెడ్ కార్డ్స్, మనం ఎక్కడ పెట్రోల్ పోయించుకుంటే అక్కడ కార్డు ఇచ్చేస్తున్నారు, సూపర్ బజార్కి వెళ్తే అక్కడ కార్డు ఇచ్చేస్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కార్డు ఇచ్చేస్తారు. ఈ బ్రాండెడ్ కార్డ్స్, ఈ ఎంక్వైరీస్ ఇవన్నీ దీనిలో పడతాయి. దానివల్ల మనకి సివిల్స్ పాడైపోతుంది. సివిల్ పాడైపోగానే సివిల్ స్కోర్ ఎప్పుడైతే పాడైపోయిందో మన హోమ్ లోన్ డిక్లేర్ అయిపోయింది. సివిల్ ఇది బిగ్గెస్ట్ బ్యారియర్ అనమాట. ఆ తర్వాత సెకండ్ బ్యారియర్ మన పర్సనల్ లోన్స్, షార్ట్ టర్మ్ లోన్స్, ఇవన్నీ వెహికల్ లోన్స్, 7 years లోన్స్, వీటన్నిటికీ ఈఎంఐలు ఎక్కువగా ఉంటాయి. మనం హోమ్ లోన్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఇలాంటివన్నీ కూడా తగ్గించేసుకోవాలి. ఇలాంటివన్నీ తగ్గించేసేసుకుని హోమ్ లోన్ తీసుకొచ్చుకున్న తర్వాత దాని మీద మనకి హోమ్ లోన్ తీసుకుంటాం, హోమ్ వచ్చేస్తుంది, దాని మీద రెంట్ వస్తుంది. ఆ రెంట్ వచ్చిన తర్వాత ఆ రెంట్ కూడా యాడ్ చేసుకుని అప్పుడు మళ్ళీ మనకి ఎలిజిబిలిటీ పెరుగుతుంది. కాబట్టి అది ప్లానింగ్ చేసుకోవాలన్నమాట. ప్లానింగ్ చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి కూడా హోమ్ లోన్ వస్తుంది. హోమ్ లోన్ రాకపోవడం అన్నది అంటే రాలేదు అని అంటే చాలా తక్కువ మందికి అనమాట. అంటే స్టేబుల్ ఇన్కమ్ లేక, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లేకపోతే గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి వాటిలో ఏవైతే డేటాలు ఉంటాయో ఆ డేటాలో డిస్క్రిపెన్సీస్ ఉండి ఇట్లాంటివి తప్పితే హోమ్ లోన్ రిజెక్ట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. అండ్ స్టేబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా ప్రొఫెషన్స్ ఉంటారు, చాలామంది తెలియదు అది, వాళ్ళు సంపాదిస్తున్నారు. ఒక ఎంప్లాయీస్ కంటే కూడా ఇవాళ రేపు మనం చూస్తే అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎక్కువ సంపాదిస్తున్నారు. పాన్ షాప్ వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న దుకాణాలు పెట్టుకున్న వాళ్ళు, బ్యూటీ పార్లర్ వాళ్ళు, ఇలా రకరకాల వీళ్ళు దే ఆర్ మేకింగ్ మోర్ మనీ. సో బట్ వాళ్ళు ఏంటంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయట్లేదు. సో ప్రతి వాళ్ళు ఐటీ రిటర్న్ ఫైల్ చేయాలి. ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తే డెఫినెట్గా ప్రతి వాళ్ళకి లోన్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.